ఆదికాండము మొదటి అధ్యాయం. ప్రపంచం ప్రారంభం. మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. భూమి మొత్తం శూన్యంగా ఉంది. భూమి మీద ఏమీ లేదు. మహాసముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ల మీద సంచరిస్తూ ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు ప్రకాశించడం మొదలైంది. దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయం అయింది. ఆ తరువాత ఉదయం అయింది. అది మొదటి రోజు. రెండవ రోజు ఆకాశం. అప్పుడు దేవుడు జలములను 2 భాగాలుగా చేయుటకు అంతరిక్షం ఉండునుగాక అన్నాడు. కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి నీళ్లను వేరుపరిచాడు. ఇక్కడ అంతరిక్షం అంటే హీబ్రూ భాషలో గాలి అని అర్థం. కొంత నీరు గాలికి పైగాను, కొంత నీరు గాలికి కిందనూ ఉంది. దేవుడు ఆ అంతరిక్షానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది. ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు. మూడవ రోజు పొడినేల, మొక్కలు. అప్పుడు దేవుడు పొడినేల కనబడినట్లు ఆకాశం కింద నీరు ఒక్కచోట చేరునుగాక అన్నాడు. అలాగే జరిగింది. ఆ పొడినేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్కచోట చేరిన నీటికి సముద్రాలు అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అప్పుడు దేవుడు భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించునుగాక. ఫలవృక్షాలు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. మరియు ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమి మీద పెరుగునుగాక అన్నాడు. అలాగే జరిగింది. గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలు గల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనపడింది. అస్తమయం అయింది. ఆ తరువాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అప్పుడు ఆకాశంలో జ్యోతులు ఉండనుగాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలను వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగపడతాయి. మరియు రోజులను, సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగపడతాయి. భూమి మీద వెలుగు ప్రకాశింపజేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. కనుక ఆ 2 పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళ ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అస్తమయం అయింది. ఆ తరువాత ఉదయం అయింది. ఇది 4వ రోజు. 5వ రోజు చేపలు, పక్షులు. అప్పుడు నీళ్లు అనేక ప్రాణులతో నిండిపోవునుగాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండునుగాక అన్నాడు దేవుడు. కనుక దేవుడు సముద్రపు జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్రంలో జంతువులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడా దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు. అస్తమయం అయింది. ఆ తర్వాత ఉదయం అయింది. ఇది 5వ రోజు. 6వ రోజు భూజంతువులు, మనుషులు. అప్పుడు దేవుడు భూమి అనేక ప్రాణులను చేయునుగాక. పెద్ద జంతువులు, రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండునుగాక. మరియు ఈ జంతువులన్నీ ఇంకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక అన్నాడు దేవుడు. ఈ సంగతులన్నీ జరిగాయి. క్రూర జంతువులను, సాధు జంతువులను, రాకుచుండు చిన్న వాటినన్నిటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
ఆ తరువాత దేవుడు, ఇప్పుడు మనం మనిషిని చేద్దాం, మనం మన పోలికతో మనుషుల్ని చేద్దాం. మనుషులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నిటి మీద, గాలిలో పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నిటి మీదను, రాకుచున్న చిన్నవాటన్నిటి మీదను వారు ఏలుబడి చేస్తారు అని చెప్పాడు. కనుక దేవుడు తన సొంత రూపంలో మనుషుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుషుల్ని చేశాడు. దేవుడు వారిని మగ ఆడవారిగా చేశాడు. దేవుడు వారిని ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నట్లు పిల్లల్ని కనండి. భూమి మీద నిండిపోయి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణి మీద ఏలుబడి చేయండి అని ఆశీర్వదించాడు. ఆహార ధాన్యపు మొక్కలన్నిటినీ, ఫలవృక్షాలు అన్నిటినీ నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను ఇస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది. మరియు పచ్చ మొక్కలు అన్నిటినీ జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమి మీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమి మీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులన్నీ జరిగాయి. దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. అస్తమయం అయింది. ఆ తర్వాత ఉదయం అయింది. ఇది 6వ రోజు. మొదటి అధ్యాయం ముగింపు. కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. ఆదికాండము 2వ అధ్యాయం. 7వ రోజు విశ్రాంతి. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక 7వ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజును దేవుడు ఆశీర్వదించి దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసినప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజును విశ్రాంతి తీసుకున్నాడు గనుక ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు. మానవ జాతి ఆరంభం. ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల్లో విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగడం లేదు. అప్పటికి ఇంకా ఎక్కడ మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమి మీద ఇంకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకునే ఏ మనిషి అప్పటికి లేడు. భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటినీ తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేల నుండి మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికారంధ్రాలలో జీవవాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడయ్యాడు. అప్పుడు తూర్పున ఏదేను అను చోట ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూడడానికి అందంగా కనబడే చెట్లన్నిటినీ మరియు ఆహారానికి మంచివైన చెట్లన్నిటినీ భూమి పుట్టించినట్లు దేవుడు చేశాడు. జీవవృక్షమును, మంచి చెడులు తెలివి ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి. ఏదేను తోట నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై 4 చిన్న నదులైంది. మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. ఆ దేశంలో బంగారం ఉంది. ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోలం, గోమేధికం కూడా ఉన్నాయి. రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశం అంతటా ప్రవహిస్తుంది. మూడవ నది పేరు హిద్దికేలు. ఆ నది అషూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. 4వ నది యూఫ్రటీస్. మనిషిని ఏదైనా తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటను గురించి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నువ్వు తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలము నువ్వు తినకూడదు. ఆ చెట్టు పండు నువ్వు తిన్న రోజున తప్పక చస్తావు. మొదటి స్త్రీ. అప్పుడు యెహోవా దేవుడు, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటి అయిన సహకారిని నేను చేస్తాను, మరియు ఆ సహకారిని అతనికి సహాయం చేస్తుంది అనుకున్నాడు. పొలాలలోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేల నుండి యెహోవా దేవుడు చేశాడు.
ఈ జంతువులన్నిటినీ యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు. మనిషి ప్రతి దానికి పేరు పెట్టాడు. సాధు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, అడవి క్రూర జంతువులన్నిటికీ మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. అందుచేత ఆ పురుషుడు గాఢ నిద్రపోయేటట్టు యెహోవా దేవుడు చేశాడు. అతడు నిద్రపోతూ ఉండగా అతని శరీరంలోని పక్క ఎముకలలో ఒక దాన్ని తీశాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసంతో యెహోవా దేవుడు పూడ్చివేశాడు. స్త్రీని చేసేందుకు అతని పక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఇది నా వంటి మనిషే. ఆమె ఎముక నా ఎముకంలో నుంచి వచ్చింది, ఆమె శరీరం నా శరీరంలో నుంచి వచ్చింది. ఆమె నరునిలో నుండి తీయబడింది గనుక ఆమెను నారీ అంటాను. ఇందువల్ల పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వాళ్ళిద్దరూ ఏకమవుతారు. ఆ తోటలో ఆ పురుషుడు అతని భార్య నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు తెలియదు. 2వ అధ్యాయం ముగింపు. ఆదికాండము 3వ అధ్యాయం. పాపం ప్రారంభం. ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, ఏవమ్మా, ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా అంది. సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది, లేదు, దేవుడు అలాగ చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలను మేము తినవచ్చు. అయితే ఒక చెట్టు ఉంది, దాని ఫలం మేము తినకూడదు. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టు మీరు ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చస్తారు అని దేవుడు మాతో చెప్పాడు. అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది, మీరు చావరు. ఆ చెట్టు ఫలం మీరు తింటే మంచి చెడ్ల గురించి మీరు తెలుసుకుంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవుని వలె ఉంటారు. ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ చూసింది. ఆ ఫలం తినడానికి మంచిదిగా ఉన్నట్టు ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకుంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకుని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకి ఇచ్చింది. అతడు కూడా దాన్ని తిన్నాడు. అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ పారిపోయారు. వారి కళ్ళు తెరవబడ్డట్టు వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు నగ్నంగా ఉన్నట్లు వాళ్ళు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు. సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. యెహోవా దేవుని నుండి దాక్కునేందుకు వారు ప్రయత్నించారు. అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. నీవు ఎక్కడున్నావు అన్నాడు యెహోవా. నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను. నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాక్కున్నాను అన్నాడు ఆ పురుషుడు. దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు, నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా ఏంటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను కదా. అందుకు ఆ పురుషుడు, నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకు ఇచ్చింది, అందుచేత నేను తిన్నాను అన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు, ఏమిటి నువ్వు చేసింది అన్నాడు ఆ స్త్రీతో. ఆ స్త్రీ, సర్పం నన్ను మోసం చేసింది, నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను అని చెప్పింది. అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు, ఈ మహా చెడ్డ పని నీవే చేశావు గనుక నీవు శపించబడ్డావు. జంతువులన్నిటికంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుంది. నీవు నీ పొట్టతో పాకటం తప్పనిసరి అవుతుంది. నీవు జీవితకాలమంతా మట్టి తింటావు. ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకరిని విరోధులుగా నేను చేస్తాను. నీ సంతానమును ఆమె సంతానమును ఒకరికొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిశువు పాదం మీద కాటు వేస్తావు. ఈ శిశువు నీ తలను చితక కొడతాడు. అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు, నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహుప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. నీవు నీ భర్తను వాంఛిస్తావు, కానీ అతడే నిన్ను ఏలుతాడు. అప్పుడు పురుషునితో దేవుడు ఇలాగన్నాడు, ప్రత్యేకమైన చెట్టు ఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు, ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితంతో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
పొలంలో ఉండే మొక్కల్ని నువ్వు తినాలని అనుకుంటావు, కానీ ముళ్ళను పొదలను నేల నీ కోసం పండిస్తుంది. నీ భోజనం కోసం నువ్వు చాలా కష్టపడి పనిచేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండిపోయేంతగా నీవు పనిచేస్తావు. నీవు చనిపోయే వరకు కష్టపడి పనిచేస్తావు. మరణించాక నువ్వు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను చేసినప్పుడు మట్టి నుంచే నువ్వు తీయబడ్డావు. మళ్ళీ నువ్వు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు. యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవవృక్షం నుండి ఫలం తీసుకుని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు. కనుక ఏదేను తోట నుండి ఆ మనుషుని యెహోవా దేవుడు వెళ్ళగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్ళగొట్టబడి ఏ నేల నుండి అతను తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలుపెట్టాడు. తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవవృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం. ప్రథమ కుటుంబం. ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయ్యూను అని నామకరణం జరిగింది. హవ్వ యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను అంది. ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయ్యూనికి తమ్ముడు. అతనికి హేబేలు అని నామకరణం చేశారు. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. కయ్యూను వ్యవసాయదారుడయ్యాడు. ప్రథమ హత్య. కోతకాలంలో కయ్యూను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేల నుండి తాను పండించిన ఆహార పదార్థాలన్నీ కయ్యూను తెచ్చాడు. హేబేలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు. హేబేలును అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయ్యూను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. యెహోవా కయ్యూనుని ఇలా అడిగాడు, నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ మొహం అలా విచారంగా ఉందేంటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు, అప్పుడు నిన్ను అంగీకరిస్తాను. కానీ నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకుంటుంది, కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టుకోవాలి అని దేవుడు అంటాడు. తన తమ్ముడైన హేబేలుతో మనం పొలంలోకి వెళ్దాంరా అన్నాడు కయ్యూను. కనుక కయ్యూను హేబేలు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. తరువాత నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ కయ్యూనుని యెహోవా అడిగాడు. నాకు తెలియదు, నా తమ్ముడిని కాపలా కాయటం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవటమేనా నా పని అని కయ్యూను జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, నీవు చేసిందేమిటి? నీవే నీ తమ్ముడిని చంపేశావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతూ ఉంది. నీవు నీ తమ్ముడిని చంపావు. నీ చేతుల నుండి అతని రక్తాన్ని తీసుకోవడానికి భూమి నోరు తెరుచుకుంది. భూమి మీద నుండి నీవు శపించబడ్డావు. ఇది వరకు నీవు మొక్కలు నాటుకున్నావు, అవి చక్కగా పెరిగాయి. కానీ ఇప్పుడు నీవు మొక్కలు నాటినా నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోట నుండి మరొక చోటకు నీవు తిరుగుతూ ఉంటావు. అప్పుడు కయ్యూను, ఇది నేను భరించలేని శిక్ష. చూడు, నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీ నుండి వెళ్ళిపోయి దాక్కొంటాను. నీ రక్షణ నుండి దూరంగా వెళ్తాను. నేనిక్కడా అక్కడా తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్ళు నన్ను చంపేస్తారు. అప్పుడు కయ్యూనుతో యెహోవా ఇలా అన్నాడు, నేను అలా జరగనివ్వను. కయ్యూను, నిన్ను ఎవరైనా చంపితే నేను వారిని మరింతగా శిక్షిస్తా. తరువాత కయ్యూనుకు యెహోవా ఓ గుర్తు వేశాడు. ఎవరూ అతన్ని చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది. కయ్యూను కుటుంబం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఎదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో కయ్యూను నివసించాడు. కయ్యూను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకు అనే కుమారునికి జన్మనిచ్చింది. కయ్యూను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరును దానికి పెట్టాడు. హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు. లెమెకు 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకునే ప్రజలందరికీ యాబాలు తండ్రి. ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. యూబాలు యాబాలు సోదరుడు.
సితారాను పిల్లన గ్రోవిని ఊదేవారందరికీ యూబాలు తండ్రి. సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి ఇనుము పనులు చేసే వాళ్ళందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అనే పేరు పెట్టబడింది. లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు: ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి. ఒకడు నన్ను గాయపరిచాడు కనుక నేను వాణ్ణి చంపేశాను. ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేను అతన్ని చంపేశాను. కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది. ఆదాము హవ్వలకు మరో కుమారుడు. ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుని దేవుడు ఇచ్చాడు. కయీను హేబేలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఏనోషు అనే పేరు పెట్టారు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించడం మొదలుపెట్టారు.